స్మార్ట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. స్టాక్ మార్కెట్ చుట్టూ చాలామంది పరుగులు తీస్తున్నారు అని అనుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఈ స్టాక్ మార్కెట్ అనేటువంటిది మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక మంచి ఆదర్శప్రాయమైనటువంటి ఒక సెక్టార్గా మనం భావించవచ్చు. అయితే బ్యాంక్ ఎఫ్డీలు అంటే బ్యాంకెస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటువంటి వాళ్ళకి, ఇందిరా నివాస్ యోజన లాంటి ఇటువంటి వాటిల్లో చేసేటువంటి వాటికి ఎటువంటి డిఫరెన్సెస్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం అనేటువంటి వాటి మీద మన ఈ రిటర్న్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటువంటి దాన్ని ఒకసారి మనం పరిశీలించాలి. చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మంచి ఇది వస్తుంది అని అనుకుంటాం. వాస్తవమే. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పీరియడ్ అయిపోయిందేమోనని నా ఆలోచన. అంటే వాస్తవికత అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన చాలా అంటే చాలా ఉంది. సో దట్ మనం ఏం చేస్తున్నాము అని అంటే ఈ వీడియో ద్వారా మీకు అసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలా గెయిన్ కాగలుగుతాము ఏంటి అనేటువంటి దాన్ని ఒకసారి నేను మీకు విడమర్చేలా చెప్తాను. ఇప్పుడు మీరు నిఫ్టీ అనేటువంటిది మీరు చూడండి, లాస్ట్ సెప్టెంబర్ 25th నుంచి కిందకి పడిపోయింది, మళ్ళా పైకి వెళ్ళింది, మళ్ళా పడిపోయింది, ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ అని అవుతుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే అంటే సెప్టెంబర్ ఎండింగ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే వాళ్ళకి లాస్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరలా పైకి పోతుంది కదా అనేటువంటి భావన ఉంది. అయితే మనం హిస్టారికల్ డాటాని కనుక చూస్తే మనకి ఇక్కడ కనుక హిస్టారికల్ డాటా ఇచ్చారు. దీంట్లో మీరు చూడండి, ఇది 1957లో ఇంట్రొడ్యూస్ చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు అంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ 10.5% రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పారు. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించవచ్చు. ఇక్కడ మీరు ఒక బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నారనుకోండి. బజాజ్ ఫైనాన్స్ కనుక తీసుకుంటే మీకు మంత్లీ పెట్టాం. మీరు కనుక 20 కానీ ఇప్పుడు 2017 ఆ సంవత్సరాల్లో కనుక మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుంటే మంచి రిటర్న్సే వచ్చున్నాయి. మంచి రిటర్న్స్ వచ్చినాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి వాడికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటివి చేస్తే అంటే 5,000 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు ₹2,000 ప్రాఫిట్ అనేటువంటిది వస్తుంది. అంటే ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 2020 సంవత్సరంలో 2020 సంవత్సరంలో కనుక మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే ఇప్పుడు అంటే అప్పుడు ₹5,000 ప్రైజ్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి ₹1,900 అంటే ₹2,000 ప్రాఫిట్ వచ్చింది. ఇది ఓకే. అంటే 4 సంవత్సరాలు అయిపోయింది. 4 ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టారనుకోండి. అంటే 20 స్టాక్స్ వస్తాయి. 20 స్టాక్స్ అంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది? ₹40,000 ప్రాఫిట్ వచ్చింది. అదే కనుక మీరు కనుక ఇదే ₹1,00,000ని బ్యాంకులో గనక ఎఫ్‌డి రూపంలో గనక ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఇప్పుడు 8.5%, 9% రిటర్న్స్ ఇస్తున్నాయి. ఇది ఫర్ యానం. కాబట్టి అంటే సంవత్సరానికి 90 పైసలు, నెలకి ఒక 80 పైసలు వేసుకోండి. అంటే ₹1,00,000కి ₹8,000 మనకి ఇంట్రెస్ట్ అనేటువంటిది వస్తుంది. అంటే ₹800 వస్తుంది ₹1,00,000కి. సో 12 నెలలకి 1,296, 9,600 అరౌండ్ ₹10,000 వస్తుంది. అంటే 4 ఇయర్స్కి ఎంత వస్తుంది? 40,000 వస్తుంది. సో దీంట్లో పెట్టేసేసి మన మార్కెట్ పడ్డప్పుడు, పోయినప్పుడు, పైకి లేసినప్పుడు, వచ్చినప్పుడు అట్లా ఇది ఒక మెంటల్ టెన్షన్కి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేను ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయవద్దు అని చెప్పటల్లా, చేయండి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా ఉంది అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. అలాగే మీరు గనక బాగా పెరిగినటువంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు డిక్సన్ ఉంది. డిక్సన్ అనేటువంటిది ఉంది. డిక్సన్ ఏమైంది? పెరిగిపోతాం. ఇప్పుడు మీరు గనక డిసెంబర్ 21 అంటే 22వ సంవత్సరంలో గనక మీరు గనక ₹1,00,000 గనక ఇన్వెస్ట్మెంట్ గనక చేస్తే అదేమైంది? ఇప్పుడు దాదాపుగా ₹12,000 ప్రాఫిట్. అంటే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే 2 సంవత్సరాల్లో 2.5 లక్షలు వచ్చింది.
కానీ ఈ సక్సెస్ అయ్యేటువంటి దాంట్లోనే ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది మనకెలా తెలుస్తుంది? ప్రాపర్ అనాలిసిస్, ఫండమెంటల్స్ ఇయన్నిటిని కూడా బాగా చూడాలి. కానీ ఇన్వెస్టర్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఏం చెప్తున్నారు? మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నటువంటి వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని అంటున్నారు. అప్పుడేమవుతది? సహజంగానే బ్లూ చిప్స్ స్టాక్స్‌లోకో, నిఫ్టీ 100 స్టాక్స్‌లోకే మనం వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇవే ఇది పెరిగింది గదా! అని అన్నీ పెరగవు ఇట్లా. చాలా వరకు డౌన్ అయినటువంటివి గూడా ఉన్నాయన్నమాట. ఒకానొక టైంలో మహామాయ మహామాయ అనేటువంటిది ఒకటున్నది. అది 5, 600 ఉన్నటువంటిది ఒక్కసారిగా 2 ఇయర్స్‌లో ₹4కెళ్ళిపోయింది. సో, మనం అప్ అండ్ డౌన్స్ రెండిటిని గూడా పరిశీలించుకుంటూ యావరేజ్‌గా మనం చూసుకుంటూ ఉండాలి. ఇక్కడేం చెప్తున్నారు? యావరేజ్‌గా ఎంత రిటర్న్స్ వస్తుంది? 10.5% వస్తుంది. అయితే ఇక్కడ 2022, 2023తో పోల్చుకున్నప్పుడు 26.3% ఉన్నది. ఎందుకని ఉన్నది? అప్పుడు కరోనా క్రైసిస్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి వీక్లీ పెడదాం ఇక్కడ. వీక్లీ గనక పెడితే 2022 నుంచి మార్కెట్స్ స్టెబిలిటీని అంటే కరోనా క్రైసిస్ తర్వాత కొంత స్టెబిలిటీ అనేటువంటి వచ్చింది. అక్కడి నుంచి విపరీతంగా యాక్టివిటీస్ పెరిగినాయి కాబట్టి ఏమైంది? అవుతున్న పెరిగిపోయింది బాగా. అందుకని 26.3% అనేటువంటిది రిటర్న్స్ ఇవ్వగలిగిందనమాట. కానీ తర్వాత కూడా అంతే రేంజ్‌లో ఇస్తదా అనంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్‌కి ప్రీమియమ్స్ అనేవి దొరికినాయి. ఎందుకు? కరోనా క్రైసిస్‌లో బాగా మార్కెట్స్ క్రాష్ అయినాయి. ఆ బాగా తగ్గినటువంటి స్థితి నుంచి అప్పుడు గనక ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్. అటువంటి ఆపర్చునిటీ ఇప్పుడు అలా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎకాఎకిన ఎప్పుడు పెడితే అప్పుడు ఎంట్రీస్ అనేటువంటిది తీసుకునేటువంటి అవకాశం ఇన్వెస్టర్స్‌కి లేదు. ఇది మాత్రం వాస్తవం. బాగా క్రాష్ అయినప్పుడు మాత్రమే ఆ ఆపర్చునిటీ కోసం అందిపుచ్చుకోవాలి. అది 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్. అంతవరకు మనం వెయిట్ చేయటం తప్ప మరొకటి లేదు. 21లో మనకు ఒక ఆపర్చునిటీ అనేటువంటిది వచ్చింది. ఆ ఆపర్చునిటీని సామాన్యుడు ఎప్పుడు కూడా క్యాచ్ చేయలేడు. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అట్లా హోల్డ్ చేసుకొని ఇది చేయగలుగుతారు. అయితే నేను ఇక్కడ చెప్పేదేందంటే, మీరు ఇంకొక స్టాక్స్ అయినా ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బ్లూ చిప్ గదా! వండర్‌ఫుల్ అయినటువంటి స్టాక్. దీంట్లో గనక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే తిరుగుండదు గదా! అవునా? కానీ మీరు గనక 2020 సంవత్సరంలో మీరు గనక 2020 సంవత్సరం ఏప్రిల్‌లో గనక ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1,275 ఇన్వెస్ట్ అనేటువంటిది చేశారనుకోండి. ఇక్కడ గనక చేస్తే 1200 దగ్గరే చేశారనుకోండి. ఇప్పుడు ఎంత ఉంది? 17, 1800 ₹600. అంటే 4 సంవత్సరాల్లో ఒక 1,00,000 గనక చేస్తే రూ. 45,000 ప్రాఫిట్ అనేటువంటిది వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు కాకపోతే ఏందంటే, ఈ పెట్టుకోవడం ద్వారా మనం టెన్షన్స్‌కి గురవుతాం. నేను చెప్పేది ఏందంటే, టెన్షన్స్‌కి గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. అందులోనూ 21-23 దాకా మంచి రిటర్న్స్ వచ్చినాయి. అదే మీరు 23వ సంవత్సరంలో, 22వ సంవత్సరంలో గనక మీరు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేశారనుకోండి. రూ. 1,450 దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేశారనుకోండి. ఇప్పుడు ఎంతుంది? రూ. 300 ప్రాఫిట్ వచ్చింది. అంటే 2 సంవత్సరాలకి ఒక 100 గనక ఇన్వెస్ట్‌మెంట్ అంటే 1,50,000 ఇన్వెస్ట్ చేస్తే మీకొచ్చింది ఎంత? రూ. 30,000 వచ్చింది. అంటే రూ. 1,50,000కి మనకి ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? దాదాపుగా 8% లెక్కనేసిన రూ. 1,200 వస్తాయి. సో, ఒక సంవత్సరానికి రూ. 15,000. 2 సంవత్సరాలకి రూ. 30,000 వస్తుంది ప్రాఫిట్. ఇంట్రెస్ట్ అనేటువంటిది. సో, ఇక్కడేంది ఈ టెన్షన్ ఇయన్నీ ఇట్లా పడిపోయినప్పుడు, మళ్ళా పెరిగినప్పుడు, మళ్ళా పడిపోతున్నప్పుడు మనం చాలా టెన్షన్‌కి గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేసేటప్పుడు మీరు ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా ఆశించకండి. అలాగే ఎప్పుడైనా సరే మీరు ప్రాఫిట్‌లో ఓ 10% వచ్చిందనుకోండి. ఇప్పుడు ఎస్ఎన్‌పిలో ఇప్పుడు 10.5% రిటర్న్స్ వస్తున్నాయి అని అనుకుంటున్నారు గదా! మీకు గనక 10% ప్రాఫిట్ వచ్చిందనుకోండి. అప్పుడు బుక్ చేసుకోండి. మరలా డిప్ అయినప్పుడు, పడిపోయినప్పుడు మరలా ఎంట్రీ కావండి. మళ్ళా ఓ 10%, 15% ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకోవటం, డిప్ అయినప్పుడు తీసుకోవటం. ఆ విధంగా గనక అంటే షార్ట్ టర్మ్‌లో గనక ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ అట్లా గనక పోతే కొంత రిటర్న్స్ అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు సంవత్సరానికి
10% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు మీ క్యాపిటల్ మీద. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది. అలాగే ఇంట్రాడేలో మాత్రం మీరు స్కిల్ని కనుక పెంచుకుంటే ఈ బాగా ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు, టైంని స్పెండ్ చేయగలిగిన వాళ్ళు కనుక ఈక్విటీలో ఇంట్రాడే చేయడంలో గనక మంచి స్కిల్స్ని కనుక పెంచుకుంటే, తద్వారా మీరు ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 20% టు 25% రిటర్న్స్ ఖచ్చితంగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేటువంటిదే నా ఉద్దేశం. మీకు గనక పాసిబిలిటీస్ ఉంటే ఇంట్రాడే ట్రేడింగ్ మీద బాగా ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.